తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడత ప్రచారానికి గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా కొన్ని సర్పంచ్ వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాల నుంచి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. గోపాలకృష్ణ. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో జరగబోయేటువంటి ఈ మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక జరగబోతోంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మొదట కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదట వార్డు మెంబర్ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు వార్డు మెంబర్ నుంచి. ఆ తర్వాతే సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కోసం కౌంటింగ్ జరగబోతోంది. అంటే గ్రామానికి సర్పంచ్గా ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి విషయం కౌంటింగ్ చివరి దశలో తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రచార పర్వం, మొదటి దశకు సంబంధించినటువంటి ప్రచార పర్వం పూర్తి స్థాయిలో మొన్నటికే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రత నడుమ ఎలక్షన్ జరిపేందుకు నిన్నటి నుంచి సన్నాహాలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మరోవైపు పోలీస్ శాఖ సైతం ప్రతి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు ప్రతి గ్రామానికి ఉన్నటువంటి పోలింగ్ సెంటర్కు కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా ఎన్నికల సామాగ్రిని ఈరోజు పంపిణీ చేశారు. ఈరోజు రాత్రే ప్రతి గ్రామానికి ఎన్నికల సామాగ్రి వెళ్ళబోతోంది. పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆయా పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఈరోజు బస చేస్తారు. ఇక పోలింగ్ సందర్భంగా మరోవైపు ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో చూసినా కూడా కొంత ప్రలోభాల పర్వం అయితే కనబడుతోంది. తమ గుర్తులను ఓటర్లు గుర్తుపెట్టుకునేందుకు వీలుగా తమకు ఏ గుర్తు వస్తే ఆ గుర్తునే బహుమతిగా ఇస్తున్నటువంటి కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో చాలా వింతైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక అభ్యర్థి కనుక స్టవ్ గుర్తు ఎన్నికల సంఘం ఇస్తే కనుక ఇప్పుడు ఆ స్టవ్లని అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు పంపిణీ చేస్తున్నటువంటి ఘటనలు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మరొక గ్రామంలో మనం చూసాం, కత్తెర గుర్తు వచ్చింది అభ్యర్థికి. కత్తెరలను ఊరంతా కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే తమ గుర్తులని ఓటర్లు గుర్తుంచుకునేందుకు, బలంగా తమకు ఓటు వేసేటువంటి ప్రయత్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఓటుకి 1000 నుంచి 5000 వరకు కూడా పలుకుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా చోట్ల ఇలాంటి ప్రలోభాల పర్వం అయితే కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఇప్పటికే దీనిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. చాలామంది క్షేత్రస్థాయిలో ఈ విషయంలో పరిశీలన చేస్తూ ఉన్నారు. కొత్త బహుమతులను వివరిస్తూ ఉన్నారు. ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారు అనేటువంటి కోణంలో ఇప్పటికే దర్యాప్తు కూడా జరుగుతోంది. చాలా గ్రామాల్లో ఈ పరిస్థితిని ఉన్నట్టుగా కొన్ని ఫిర్యాదులు కూడా ఎన్నికల సంఘానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ 200-300 ఓటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎవరికి ఓటేయాలనేది పబ్లిక్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి ఒక నిర్ణయాన్ని పబ్లిక్లో ఉన్నారు. కానీ అయినా కూడా ఆ గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటువంటి ఒక సంకల్పం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా ప్రలోభాలు పర్వం కనబడుతోంది. ఇక పెద్ద గ్రామ పంచాయతీలు, అత్యధికంగా పారిశ్రామిక ప్రాంతాలు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం బావుపేట ప్రాంతం చూస్తే గ్రానైట్ పరిశ్రమల ప్రాంతం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా సర్పంచ్ ఎన్నికలు కొంత ప్రతిష్టాత్మకంగా మారిపోయి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటువంటి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చుకున్నారు. ప్రచారం కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఇక చాలా చోట్ల ఈసారి యువత సర్పంచ్ బరిలోకి దిగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది, ఇలా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువకులు ఈసారి సర్పంచ్ బరిలో ఉన్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఎజెండాతో ఈసారి సర్పంచ్ బరిలో నిలిచారు. వార్డు మెంబర్ బరిలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అత్యంత ఉత్కంఠ నడుమ రేపు మొదటి విడత ఎన్నికలైతే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అత్యధిక ప్రచారం జరిగింది. ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది రేపు. ఈ నేపథ్యంలో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా పటిష్టంగా భద్రతని ఏర్పాటు చేశారు. మరోవైపు చాలా చోట్ల అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ ద్వారా నేరుగా
గ్రామం నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసులు పర్యవేక్షే విధంగా ఏర్పాట్లు అయితే చేయాలి. అటు ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు ఈ విజువలైజేషన్ అంతా కూడా పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత భద్రత నడుమ అలాగే కమాండ్ కంట్రోల్ విజువలైజేషన్ పరిధిలో ఎక్కడ సీసీ కెమెరాల పరిధిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. రేపు మొదటి విడత ఎన్నిక ఉదయం 7 గంటలకు ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 1 వరకు జరిగేటువంటి ఈ ఓటింగ్లో అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా నిలిపేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రానికే ఫలితాలు లెక్కిస్తారు. 2 గంటల నుంచి ఫలితాలు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి సాయంత్రానికల్లా ఏ ఊరికి ఎవరు సర్పంచ్ అనేటువంటి విషయం తెలిసిపోబోతోంది. ఇన్ని రోజులుగా చాలా వ్యయ ప్రసారాలు కోరారు అభ్యర్థులు. నిజంగా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాటలు పడ్డారు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, రకరకాల హామీలను ఇచ్చారు. ఒక రకంగా చెప్తే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో వారి మేనిఫెస్టోలు చూస్తే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోని చూసి నిదర్శనంగా తీసుకోవచ్చు. అలాంటి మేనిఫెస్టోలను కొన్ని గ్రామాల్లో కొత్త మేనిఫెస్టోలను తీసుకొచ్చి ఓటర్లను ప్రభావితం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పబ్లిక్ తీర్పు ఇవ్వబోతున్నారు. మొదటి విడతలో ఇప్పటికే కొన్ని గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 395 గ్రామాలు ఏకగ్రీవమైనట్టుగా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని వాటిని పూర్తి స్థాయిలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం 3,800కు పైగా గ్రామాల్లో రేపు మొదటి విడత ఎన్నిక జరగబోతోంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.